తెలుసుకోవాల్సిన విషయం అంతే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు లాగిన్ అయ్యారంటే దీన్ని యాక్సెస్ జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి అంతే. అంటే గ్రూప్ 2 అనే వ్యక్తికి ఆ ఫైల్స్ని ఓపెన్ చేసినప్పుడు ఆర్ఎక్సే రావాలి, ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు ఆర్ఎక్సే రావాలి, వేరేది రాకూడదా? రాకూడదు. గ్రూప్ 1లో ఉన్న వ్యక్తి బానుకి ఏం రావాలా? ఆర్డబ్ల్యూఎక్స్ రావాలా, అది ఫైల్ అయినా అది ఫోల్డర్ అయినా. ఇంతే, సింపుల్. ఇది ఈ మాదిరిగా మనం గ్రూప్స్కి వర్కౌట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా వాళ్ళు లాగిన్ అవ్వాలంటే ఎస్, మళ్ళీ ఇదిగో ఇది వాళ్ళ స్క్రీన్ అనుకుంటే వాళ్ళ ల్యాప్టాప్లో ఆయన మళ్ళీ పట్టీలోకి వెళ్తాడు ఆయన. సో పట్టీలోకి వెళ్ళిపోయి ఒక ప్రొఫైల్ తీసుకొని ఆయన సింపుల్గా మనం ఇచ్చిన ఐపీ అడ్రస్, ఇది క్లౌడ్ ఇంజనీర్ ఇస్తాడు. లైనెక్స్ అడ్మిన్ కూడా లైనెక్స్ అడ్మిన్కి సంబంధం లే, క్లౌడ్ ఇంజనీర్ ప్రొవైడే సర్వర్ ఐపీ అడ్రస్, సర్వర్ రిలేటెడ్ థింగ్స్. బాబు ఈ సర్వర్లో ఇలా లాగిన్ అవ్వాలి, ఇదిగో ఇలాంటి పాస్వర్డ్ మీరు ఉపయోగించాలి, పాస్వర్డ్ ఉపయోగించకపోయినా ఈ మాదిరిగా లాగిన్ అయ్యి డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ స్టోరీ అంతా నడిచిద్ది. దట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్లాసెస్ అవి, లైనెక్స్ కాదు అది. రైట్. లైనెక్స్లో నీ స్కోప్ ఇంతవరకే. వాళ్ళు లాగిన్ యాక్సెస్ ఇస్తారు, ఒక యూజర్ ఇస్తారు, మీ సీనియర్స్, వాళ్ళు లాగిన్ అవటం. ఎస్ బాను ప్లస్ సెంటర్ బటన్, 1 2 3 అయిపోయింది, నీ డ్యూటీ అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి బాను అనే వ్యక్తి తనకిచ్చిన యాక్సెస్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకుంటాడు. తనకిచ్చిన యాక్సెస్ cd/project1 అంటే project1కి ఎక్స్ యాక్సెస్ అయింది, ఫోల్డర్ 1కి. ఫోల్డర్లో ఏదైనా ఫైల్స్ ఉంటే చూసుకో, అయింది. ఇదే ఫోల్డర్లో మరొక ఫైల్స్ క్రియేషన్ చేయి, టచ్ ఫైల్ 6 తయారు చేయి, అయిపోయింది. ఇదే ఫోల్డర్లో టచ్ ఫైల్ 7 తయారు చేయి, అయింది. ఇదే ఫైల్కి ఏదైనా కంటెంట్ రాయి, ఫైల్ 1లో కంటెంట్ రాయగలవా? ఎస్ యూ కెన్. ఎలాగా? నానో ఫైల్ 1 ఓపెన్ చేయి, డైరెక్ట్గా ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ అయిన తర్వాత రాసుకో, లెనెక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఓఎస్. అయిపోయింది. కంట్రోల్ O ప్రెస్ సెంటర్ బటన్, కంట్రోల్ X, అయిపోయింది. అంటే ఇతను అన్ని చేయగలుగుతున్నాడు. ఎల్ఎస్ కొట్టు, మొత్తం సారీ, ఎల్ఎస్ కొట్టు, ఎస్, అదిగో ఫైల్ 6 7 అవి కూడా కనపడ్డాయి. దట్ మీన్స్ వాడు LS-L కొడితే మీకు అర్థమైంది ఓనర్ ఎవరు. ఎస్, ఈ ఫైల్స్కి ఓనరు బాను. అర్థమైంది, ఇవన్నీ అర్థమైనాయి. ఇదేంది? ఇది గ్రూప్, యాక్చువల్గా గ్రూప్. ఇది గ్రూప్. బాను అనేది యూజర్ నేమ్ ఒక సైడ్ ఏమో గ్రూప్ నేమ్. అంటే ఈ ఫైల్కి గ్రూపు ఉంది, యూజర్ ఉన్నాడు, రెండు ఉన్నాడు. అంటే ఇది డిఫాల్ట్ గ్రూప్ అన్నమాట. ఈ ఫైల్కి డిఫాల్ట్ గ్రూప్ ఎవరైతే ఓనర్ తయారు చేశాడో ఆ ఓనర్ పేరు మీద ఉన్న గ్రూపే ఈ ఫైల్కి కూడా వచ్చేసింది. కాబట్టి బై డిఫాల్ట్ గ్రూపులు ఇవన్నీ. ఈ సైడ్ అన్ని డిఫాల్ట్ గ్రూపులు, ఈ సైడ్ అన్ని యూజర్స్ అన్నమాట. ఒక సైడ్ అంతా యూజర్స్, ఒక సైడ్ అంతా గ్రూప్స్. ఆ ఫైల్కి గ్రూప్స్కి, ఆ ఫైల్కి యూజర్స్ అంటే ఓనర్స్కి యాక్సెస్ ఈ విధంగా తయారు చేసాడు వాడు. ఎవడు? లైనెక్స్ వాడు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు వరకు ఆ గొడవ పక్కన పెడదాం, యూజర్ గ్రూప్ అని పక్కన పెడితే ఇప్పుడైతే నాకైతే ఇదిగో ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ అయితే వచ్చింది, ఎవరికి? భానుకి. మరి వాట్ అబౌట్ మహేష్ యూజర్? అప్పుడు మహేష్ లాగా లాగిన్ అవ్వాలి. అప్పుడు మహేష్ లాగా లాగిన్ అవ్వాలంటే గో టు పట్టి, మహేష్ యూజర్. ఓహో, అది పాస్వర్డ్ కొట్టాలి. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చేసి, సో దట్ మీన్స్ వాడు మహేష్ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు కనెక్ట్ విత్ లెనిక్స్ మిషన్. అందుకోసం అతను పబ్లిక్ ఐపీ ప్రెస్ చేశాడు, దాని సర్వర్ పాస్వర్డ్ కూడా క్లిక్ చేసేసాడు. ఓకే, లోపలికి వెళ్తాడు ఇక డైరెక్ట్. చూసారా? లాగిన్ యాజ్ మహేష్, MAHESS, మహేష్ వేసిన తర్వాత పాస్వర్డ్ 1 2 3. చూసారా? 1 2 3 CD లోపలికి వెళ్ళాడు. LS కొడితే ఫైల్స్ కనపడ్డాయి. పొరపాటున ఈయన ఒక ఫైలు తయారు చేద్దామని ట్రై చేశాడు అనుకో, పొరపాటులో టచ్ ఫైల్ 8 తయారు చేయడానికి ట్రై చేశాడు అనుకుందాం. పర్మిషన్ డినైడ్. వై? నీకు పర్మిషన్ లేదు. నువ్వు ఈ గ్రూప్లో ఉన్న సభ్యుడు, ఈ గ్రూప్లో ఉన్న యూజర్ కాబట్టి ఈ గ్రూప్కు ఉన్న యాక్సెస్సే వస్తుంది. ఆయన వేరే గ్రూపులో ఉన్న మెంబర్, ఆయన వేరే గ్రూపులో ఉన్న, ఎస్, ఇద్దరు ఫ్రెండ్సే అవ్వచ్చు, కానీ నువ్వు ఒక గ్రూప్లో ఉన్నావు, ఆయన గ్రూప్లో ఉన్నారు, కాబట్టి ఇది చెల్లదు అంటది. పర్మిషన్ డినైడ్. రైట్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఎందుకు? నీకు ఆర్ఎక్సే ఉంది, ఆయనకి ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది. అది ఫైల్స్కి, అది ఫొటోస్కి. సో ఈ మాదిరిగా మనం ACLస్ని
అప్లై చేయొచ్చు. ఏసీఎల్స్ని అప్లై చేయడం వల్ల చక్కగా మనకు అంతా తెలిసిపోయింది. బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా తెలిసింది సార్, బాగానే ఉంది. ఉమ్, ఇంతవరకు మేము చేయగలుగుతున్నాం. రైట్, బాగుంది. అయితే ఇక్కడ చిన్న డౌట్ ఇప్పుడు మనకి ఏంటయ్యా అంటే సింపుల్గా, ఇప్పుడు ఒక రూట్ యూజర్లోకి వెళ్ళి నేను ls-ld /project1 కొట్టా. సెంటర్ బటన్ కొట్టినప్పుడు ఇది ఈ మాదిరిగా కనపడ్డాయి. అంటే సరే, అదే కాదు, అసలు అదే కాదు, నేను ఒక డైరెక్టరీ తయారు చేస్తా. నేను ఎవరిని, రూట్ యూజర్ని. నేను డైరెక్టరీ తయారు చేస్తా, ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్ డైరెక్టరీ తయారు చేసి ప్రెస్ ఎంటర్ బటన్, తయారు చేశా. ఎల్ఎస్ కొట్టు, ఇది ఏబిసి బ్యాంక్ వచ్చేసింది. తయారు చేసిన వ్యక్తి ఎవరు? నేనే, రూట్. అంటే ఇక్కడ ఎల్ కొడితే రాదా, ఏంది వస్తుంది? ఇదిగో ఒకటే ఉంది కాబట్టి మనం అలాగ వెళ్ళాము. 200-300 ఫైల్స్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ls-ld రాసి సారీ ఏబిసి బ్యాంక్ రాస్తాం. ls-ld ఇది 200-300 ఫైల్స్, 200-300 ఫోల్డర్స్ ఉంటాయి. ఒకటే ఉంది కాబట్టి ls-l కొట్టాను నేను, అదే వచ్చింది. అట్లా అనమాట. అంటే ఇండివిజువల్గా సపరేట్గా చూడాలంటే ls-l పక్కన ఫోల్డర్ నేమ్ రాయి. లేదు లేదు, అన్నీ కలిపి నేను చూడాలనుకుంటే ఇట్లా, అట్లా అనమాట. అన్నీ వస్తాయి. మళ్ళీ ఎంకేడిఆర్ రాసి ఏబిసి బ్యాంక్ 2 అని రాసామనుకో, మళ్ళీ వస్తాయి. అప్పుడు ఎల్ఎస్ ఐఫను ఎల్ఎస్ ఐఫను ఎల్ రాస్తే రెండు వస్తున్నాయి. అయ్యయ్యో, రెండొద్దు మూడొద్దు, నాకు ఒకటే కావాలి అనుకున్నప్పుడు ls-ld ఏబిసి బ్యాంక్ ఒకటే వస్తుంది అవుట్పుట్. అది అందుకోసం ls-ld రాసి పక్కన ఏబిసి బ్యాంక్ ఎందుకు రాస్తామంటే పర్టికులర్ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది నీకు. అట్లా అనమాట. సో ఇది పర్టికులర్ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్, నేను తయారు చేసింది ఇది. చాలా విషయం ఉండాలి ఈ క్లాసులో అర్థం చేసుకోవాలంటే, లేకపోతే ముక్క కూడా అర్థం కాదు. మళ్ళీ చెప్తాను నీకు. ఇది ఇట్లా ఓకే అయిపోయింది. అదే ఆయనే ఫైల్ తయారు చేయండి, ఒక ఫైల్ అంటే టచ్ రూట్ యూజర్ ఫైల్, రూట్ యూజర్ ఫైల్ ఇది. ఓకే, ఎల్ఎస్ కొట్టు, -l కొట్టు. అదిగో ఆ ఫైల్కి పర్మిషన్స్ వచ్చినాయి. రూట్ యూజర్ ఫైల్ ఇది. ఈ ఫైల్కి పర్మిషన్స్ ఇయ్యి. ఈయనకి పర్మిషన్ ఎవరోడు, రూట్ యూజరే. ఆయన రూటే. కాకపోతే ఏంటంటే రూట్ యూజర్ ఫైల్ అనేది నేను ఊరికట్లా పెట్టేశా కావాలని, మీకు అర్థం కావడం కోసం. సరే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ భాను యూజర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన టచ్ అని రాసి భాను యూజర్ ఫైల్ అని ఆయన రాసుకున్నాడు అనుకో. ఇప్పుడు ls-l కొడితే ఆయన ఫైల్ వస్తుంది. ఇదిగో ఇది ఆయన ఫైల్ ఏమొచ్చింది, ఇది భాను యూజర్ ఫైల్. ఓకే రైట్, ఇది యాక్చువల్ స్టోరీ. ఇంతే. ఆ, మహేష్ రాస్తే ఏం లేదు, ఇక్కడ మహేష్ అని వస్తుంది అంతే, ఆడ ఏం లేదు. ఎక్కడ మహేష్ అని వస్తుంది, సింపుల్ అవుట్పుట్లో మహేష్ అని వస్తుంది. ఎట్లా, ఇదిగో ఇక్కడ భాను ఉన్నాడు కదా, భాను ప్లేస్లో మహేష్ వస్తుంది. MAHESH మహేష్.
ఈ ప్లేస్లో మహేష్ ఇట్లా వస్తుంది. అంతే. ఇది వచ్చేసి ఇది మహేష్ ఫైల్ యాక్చువల్ ఇది. అదే వీటిల్లో మనకు అవసరమైన వరకు ఉంచుదాం, మిగతా అన్ని తీసేద్దాం. అంటే అవసరమైన వరకు ఇంతవరకు తీసేద్దాం. ఇదంతా తీసేద్దాం. అంతే. జస్ట్ ఇక్కడ దాకా ఉంచుదాం, ఇట్లా ఈ మాదిరిగా ఉంచుదాం. ఓకే. ఈ రెండు అనేది ఏంది, రెండు కూడా తీసేద్దాం. ఈ ఒకటి ఏంది, ఒకటి కూడా తీసేయి. ఒకటి కూడా తీసేయి. ఎస్ ఎస్. ఓకే. ఇది ఇది అయిపోయింది. సో ఇక్కడ కూడా దీన్ని తీసేయి. ఇక్కడ కూడా ఈ ఒకటి తీసేయండి. ఏసీఎల్స్ ఉంటే డాట్ కాస్త ప్లస్ అయితే అంతే, ఆడ ఏం లేదు. ఏసీఎల్స్ ఉంటే డాట్ క్లాస్ ప్లస్ అయితే అంతే, ఆడ ఏం లేదు. మనకు కనపడుతున్నది ఇది యాక్చువల్గా. ఓకే. దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏం లేదు, లైనెక్స్ చేసే పని ఇక్కడ మీకు కొంతవరకు తెలియాలన్నమాట, లేకపోతే మీకు అర్థం కాదు. ఏం చేస్తుంది పని? ఏమంటే యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ రూట్ అనేది ఒకటి ఉంది, మళ్ళీ రూట్ ఉంది. రైట్ రైట్. మళ్ళీ రూట్ ఉంది, మళ్ళీ రూట్ ఉంది, మళ్ళీ భాను ఉన్నాడు, మళ్ళీ భాను, మళ్ళీ మహేష్ ఉన్నాడు, మళ్ళీ మహేష్ ఉన్నాడు. ఇవన్నీ ఏంటి? ఫైల్ ఆర్ ఫైల్ నేమ్స్, ఫోల్డర్ నేమ్స్ అవి ఇవన్నీ. ఇది వేరే, ఇది నీట్గా కనపడదు. ఇవన్నీ ఏంది? ఈ పర్మిషన్స్. ఈ పర్మిషన్స్. పర్మిషన్ అంటే ఏంది? ఒక బ్లాక్, ఇదిగో ఇది ఒక బ్లాక్, ఇదిగో ఇది ఒక బ్లాక్, ఇదిగో ఇది ఒక బ్లాక్, ఇదిగో ఆర్డబ్ల్యూఎక్స్ వరకు ఒక బ్లాక్, మళ్ళీ ఆర్ఎక్స్ వరకు ఒక బ్లాక్, మళ్ళీ ఆర్ఎక్స్ వరకు ఒక బ్లాక్. బ్లాక్ అనమాట. డి అంటే ఏంది? డి అంటే ఇది ఫోల్డర్ అని అర్థం. హైఫన్ అంటే ఏంది? హైఫన్ 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 అంటే ఫైల్ అని అర్థం. ఇవన్నీ ఫైల్స్. ఫస్ట్ది మాత్రం ఫోల్డర్. ఫోల్డర్కి మాత్రం ఇలాంటి పర్మిషన్ ఇస్తాడు, ఆర్డబ్ల్యూఎక్స్ ఆర్ఎక్స్ ఆర్ఎక్స్. మరి రూటు, ఇక్కడ రూటు, ఈ రెండు రూట్లు ఏంది అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్దేమో ఎస్, ఫస్ట్ బ్లాకు ఇట్ బిలాంగ్స్ టు ఓనర్స్ బ్లాక్, ఓనర్. రెండోదేమో గ్రూప్స్ బ్లాక్. మూడోదేమో అదర్స్ బ్లాక్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇదిగో ఇక్కడ ఆరు హైఫన్ హైఫన్ ఇది గ్రూపే, ఆరు హైఫన్ హైఫన్ ఇది గ్రూపే. గ్రూప్ బ్లాక్, గ్రూప్ గ్రూప్, గ్రూప్ బ్లాక్, గ్రూప్ బ్లాక్, గ్రూప్ బ్లాక్. రైట్ రైట్. అయితే మనం తయారు చేసిన గ్రూపులు కావా ఏంది? కాదు. మరి ఎవరు తయారు చేసిన గ్రూపులు? ఎస్, ఇక రూట్ అనే వ్యక్తి గ్రూప్ నేమ్ ఇది. ఇక్కడ రూట్ అనే వ్యక్తి యూజర్ నేమ్ ఇది. ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ గ్రూప్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ గ్రూప్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ గ్రూప్ నేమ్. ఇది యాక్చువల్గా స్టోరీ. అదెందుకు గ్రూపులు గ్రూపులు ఇచ్చింది అంటే ఈ గ్రూప్కి ఈ పర్మిషన్ ఉంది డిఫాల్ట్గా, ఈ గ్రూప్కి ఈ పర్మిషన్ ఉంది డిఫాల్ట్గా. ఎవరు ఇచ్చారు? లైనెక్స్ ఇచ్చింది అది. ఓకే ఓకే. వాళ్ళ వాళ్ళ గ్రూపులకి వాళ్ళ వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. అర్థమైందా? వాళ్ళ వాళ్ళ గ్రూపులకి వాళ్ళ వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు భాను ఉన్నాడు.